ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. మహానేత దివంగత ముఖ్యమంత్రి విపక్ష నేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి సాగిన పాదయాత్రలో భాగంగా అందరి కష్ట నష్టాలు విని తత్సంబంధిత కుటుంబ బాధ్యతల కోసం సాగిన పాదయాత్ర ప్రయాణం ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పట్టం కట్టింది అనడంలో అతిశయోక్తి కాదు అన్నది బహిరంగ సత్యం. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలకు కేవలం దిక్కు దిశాన ఎవరు అన్న మీమాంసలో ఎదిరించి పోరాడిన పాదయాత్ర పాలకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఫలితంగా తన ఉజ్వల రాజకీయ గెలుపు ఖాయమని అకుంఠిత దీక్షతో తనకు తన కుటుంబానికి ప్రార్థనా దేవునికి పూజానీయమైన ప్రదేశంలో ఉండి యావత్ ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఫలితాలు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్న వీడియోలు అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనా ప్రయాణంలో ప్రజారాజ్యం పార్టీ అంటూ ప్రజల్లోకి అనూహ్యంగా సమస్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అభిమాన నటుడు చిరంజీవి పెట్టిన పార్టీని సైతం అధిగమిస్తూ సాగించిన సంక్షేమ పథకాలు తిరిగి మరోసారి ముఖ్యమంత్రిగా చేసింది. ప్రజాక్షేమం కోసమే ప్రయాణ సాగరంలో సాగిన ప్రక్రియలో భాగంగా ప్రకృతి ప్రభావ పరిణామ క్రమంలో హెలికాప్టర్ ద్వారా ప్రమాదానికి గురైన నేపథ్యంలో తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా సాగాలని సాగించిన జగన్నాటక నాటకం ఉభయ రాష్ట్రాల ప్రజలకు విదితమే. ఇక్కడ ఒక్క విషయం అవగాహన చేసుకుంటే మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా తాను పడ్డ తాపత్రయం కానీ కష్టం కానీ ఏమైనప్పటికీ రెండోసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వలన తన రాష్ట్ర రాజకీయానికి జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకొని గతంలో ఇది సినిమా రంగం కాదు రాజకీయ రంగం అని ఎద్దేవా చేసి సాగించిన రాజకీయ ప్రయాణం మరో సినిమాల పార్టీ వచ్చింది, ప్రజారాజ్యం అని, చిరంజీవి అని. ఆయన అనుకుంటున్నాడు రాజకీయం అంటే ప్రజా సేవ అంటే 2 గంటల సినిమాలాగా ఉండాలనుకుంటున్నాడు. ఆ 2 గంటల్లో 4 డ్యూయెట్లు హీరోయిన్లతో పాడితే అదే సినిమా అయిపోయినట్టు అనుకుంటున్నాడు. కనీసం నీ సొంత ఊరికి ఒక్క ఎర్ర ఏగానే ఖర్చు పెట్టలేదే నువ్వు. ఇవాళ 8.5 కోట్ల ఆంధ్రులకు వెళ్ళు చేస్తానంటావు. ఎంతో చాకచక్యంతో ప్రజారాజ్యం పార్టీని జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం, ఫలితంగా చిరంజీవి కేంద్ర మంత్రి కావడం, తదుపరి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన అపార అనుభవం కలిగిన చాణక్యుడు వైఎస్ఆర్. ప్రమాదవశాత్తు వైఎస్ఆర్ దైవత్వానికి వెళ్లిపోగా సాగిన ప్రయాణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి సాగించిన రాజకీయ విధానాన్ని తుంగలో తొక్కి ఆ సామాజిక వర్గానికి చెందిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి స్థాయి, మంత్రుల స్థాయి, ఎమ్మెల్యేల స్థాయి, ఎమ్మెల్సీల స్థాయిలను సైతం అండదండలుగా పెట్టుకుని తిట్టిస్తూ చేసిన మందహాసాలు ప్రతిపక్ష హోదా లేకుండా చేసినా కానీ రాష్ట్రంలోని 2 సామాజిక వర్గాలకు 2024 వరకు జరిగిన 17వ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క రాజకీయ పార్టీని కానీ నాయకులు చెయ్యని సామాజిక వ్యతిరేకతకు ఆజ్యం పోసినట్టు అని సంబంధిత రాజకీయ విశ్లేషకులు సైతం బహిరంగంగానే విమర్శిస్తున్నారు.